शिखलतत्कथा सुरविन्दमणिश्रेणी कनत्कोटीरमण्डिता अष्टमी चन्द्रविभ्राजदलिकस्कलशोभिता मुखचन्द्रकलनस्मरमाङ्गल्यगृहतोरणचिल्लिका పరిరక్షణ తరపున ప్రతి ఒక్కరికి మనకు పూర్తి బాధ్యత ఉంది. మన గుళ్ళు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గుళ్ళు కూల్చివేయడానికి ఆపేస్తాను ఒక కమిటీ అంటూ నిర్ధారణ కమిటీ అని చెప్పంటూ వేసి కొంతమంది మంత్రులతోటి కొంత తర్వాత ఉన్న విగ్రహాలని మళ్ళీ ఎలా ప్రతిష్టాపన చేయాలని చెప్పని చంద్రబాబుకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సరే ఇప్పటికైనా సరే అందరూ రోడ్డు ఎక్కుతున్నారు. ఇప్పుడు హిందూ పరిరక్షణ కమిటీ వాళ్ళు రోడ్డు ఎక్కారు, లేదంటే బీజేపీ వాళ్ళు రోడ్డు ఎక్కారు, కొన్ని చోట్ల తెలుగుదేశం వాళ్ళు రోడ్డు ఎక్కారు. అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా రోడ్డు ఎక్కి ఈ చేసే కార్యక్రమాలన్నీ చాలా దుర్మార్గం అని చెప్పని కూడా ప్రజలందరూ భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక నిర్ధారణ కమిటీ అని చెప్పని చంద్రబాబు ఏర్పాటు చేశాడు, మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి. ఇవాళ దాకా వాళ్ళు ఎవరిని పిలిచి మాట్లాడింది లేదు. తీసుకెళ్లి ఉన్న పాత ఎన్నో వందలాది ఏళ్ళుగా ఉన్న విగ్రహాలను తీసుకెళ్లి కార్పొరేషన్లో ఎక్కడో చిన్న గోడౌన్లో మారుమూల పడేశాడు. అసలు ఇదా మనం ఇచ్చుకునే గౌరవం మన దేవుళ్ళకి అని చెప్పని చంద్రబాబుని అడుగుతున్నాం. తను ఈ నిర్ధారణ కమిటీ వేసిన తర్వాత కూడా 6 గుళ్ళ పైన కూల్చివేశాడు అని చెప్పని ఇంత దారుణం, ఇంత దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? ఏ రాష్ట్రంలో ఉండదు అసలు ఇది. మరి వాళ్ళ ప్రతి ఒక్కరి బాధ్యత మా అందరి మీద ఉంది. మీ అందరూ ఎట్టి బస్సులో చంద్రబాబును ఒకటే కోరుతున్నాం, ఇలాంటి కార్యక్రమాలు దయచేసి ఆపు. నువ్వు పబ్లిసిటీ కోసం నువ్వు పుష్కరాల పేరిట ఎవడైనా వచ్చి పుష్కరాలు స్నానాలు చేసుకుని గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళాలంటే గుడే లేకుండా నువ్వు చేస్తే ఏం చేయాలి? మీరు వచ్చి స్నానం చేసిన తర్వాత ఎవరిని వెళ్ళి దర్శనం చేసుకోవాలి అసలు ఇది. మా అదృష్టం కొద్ది అమ్మవారి గుడి కొండపైన ఉంది కాబట్టి అమ్మవారి గుడి ఒకటి మిగిలి చేశారు తప్ప, లేదని చెప్పంటే చంద్రబాబు ఇలా కొనసాగితే మాత్రం అమ్మవారి గుడి కూడా ఏం చేస్తాడో అని చెప్పని మాకు అది కూడా భయం ఉంది అసలు. కాదు అది ఎంత దుర్మార్గం అని చెప్పంటే కనీసం వాళ్ళ 2 రోజుల నుంచి వీళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి అసలు అది ఈ పరిరక్షణ కమిటీలు చేస్తున్నారు కాబట్టి ముందు పెట్టాడు. అది మళ్ళీ తీసేస్తున్నారని చెప్పని మళ్ళీ చెప్పారు. అసలు గుడిలో ఉన్నది గుడి తీసేసి దేవుడు బొమ్మ తీసేసి అక్కడ టాయిలెట్లు పెడుతున్నా అని చెప్పంటే చంద్రబాబు దీనికన్నా ఇంకా సిగ్గు చేయటం ఉందా నీకు అని చెప్పని మేము అడుగుతున్నాం అసలు.